పార్ట్ 2 రాఖీ పండుగ. ఇంకా మేమైతే మా సోని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మరిది పెళ్ళి ఉంది, అక్కడికి వెళ్ళిపోయాము. అయితే రాఖీ మా అల్లుడైతే మా స్వీటీ తోటి ఫస్ట్ రాఖీ కట్టించుకుంటున్నారు. దాని తర్వాత ఆదర్శ్కి రాఖీ కట్టింది మా సోని. ఈ నైట్ అయిపోయింది, దగ్గర దగ్గర 9 అట్లా అవుతూనే ఉండే అనమాట. 8:30, 9 అవుతుంది. ఇంకా మేము మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. ఆదర్శ్కి, విశాల్కి, వివేక్కి రాఖీ కట్టింది, వాళ్ళ నాన్నకు కూడా. ఇంకా రాఖీలు కట్టిన తర్వాత మాకు కూడా రాఖీలు కట్టింది సోని, స్వీటీకి, నాకు, అక్కకి. అయితే మా స్వీటీ అయితే వాళ్ళ అక్కతోటే కట్టించుకుంటా అని పొద్దున్న నుంచి ఎవరితో రాఖీ కట్టించుకోలేదు. దానిది ఇప్పుడే రాఖీ అనమాట. మస్తు ఖుషి అవుతుంది ఇంకా వాళ్ళ అక్క కడుతుంటే. ఇంకా స్వీట్ తినిపించేసుకొని అయితే ఇట్లా అది రోజు హల్దీ ఫంక్షన్ ఉండిందనమాట సోని వాళ్ళ ఇంట్లో. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత హల్దీ ఫంక్షన్లోకి కూడా మళ్ళీ మేము వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు చాలా వర్షం పడుతుంది, చల్లగా ఉంది వాతావరణం. అందులో వాటరు, పసుపు కలిపి మీద పోసుకుంటే అసలు ఎంత భయంకరంగా ఉండేనో చలి చెప్పొద్దు. ఇంకా అట్లా అయింది. దాని తర్వాత మా తెలంగాణలో ఏంటి అంటే ఆడపిల్లల కాళ్ళు, పెద్దవాళ్ళు అయినా పర్వాలేదు, తల్లి తండ్రి ఎవరైనా కానీ ఆడపిల్ల కాళ్ళు మొక్కుతామన్నమాట. చాలామంది ఏమంటారంటే అరే ఇదేంది అసలు తప్పు ఇట్లా మొక్కడం అని అంటారు. కానీ మా దగ్గర తెలంగాణలో మాత్రం అట్లనే. ఇంకా మా అల్లునికి ఇంకొక రాఖీ వచ్చింది వాళ్ళ సిస్టర్ అని అక్కడ నుంచి. అయితే అది కూడా మా స్వీటీ కట్టింది. మా స్వీటీని తన బిడ్డలాగా చూసుకుంటాడు అనమాట. వాళ్ళ బావ చాలా అది చేస్తాడు. ఫస్ట్ నువ్వు, తర్వాత ఈ బుడ్డిది అని అంటాడు అనమాట. ఇంక ఈ బుడ్డిదానికి ఫస్ట్ రాఖీ అలా పిన్ని కట్టింది. పుట్టినప్పటి దాన్ని ఫస్ట్ రాఖీ పండుగ దాన్ని. సో అది పుట్టినప్పుడు కూడా దానికి ఫస్ట్ బట్టలు అదే తీసుకొచ్చేసింది అనమాట, ఫస్ట్ ఫ్రాక్. ఆ పుట్టిన దానికి బొమ్మలు కట్టించింది చూడండి 2 చేతులకి. బుడిదంటే మస్తు ఇష్టము. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో